నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఊర చెరువులో చేప పిల్లలు ఎంపీడీఓ బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగపుత్ర కుల సభ్యులు విడుదల చేశారు. గంగపుత్రలు లక్షలాధికారులు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూరు చిన్న బాలరాజు అన్నారు. ఇక ఆ దిశగా ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. గంగపుత్రులు చేపలు పట్టి దళారులకు అమ్మడం ద్వారా వారికి వచ్చే లాభాలను కోల్పోతున్నారని, చేపలు గ్రామాల్లో స్వయంగా అమ్ముకునే 100% లబ్ధి పొందవచ్చని, ఆ దిశగా గంగపుత్రులు కృషి చేయాలని వారు తెలిపారు. ఇక ఈ క్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏపీఓ వెంకటేష్, మండల అధ్యక్షులు ఆర్మూరు చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చలమెల నరసయ్య, బొక్కల బాలయ్య, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా మండలంలోని గంగాపుత్ర సంఘం సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పడాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర దాంట్లో భాగంగా ఈ రోజు మన దర్పల్లి మండలంలో ఉంది. దీనికి ముఖ్య అతిథిగా గ్రామ పర్సన్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ సంఘం సభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ అందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళ ఆదాయం పెంపు కోసం, వాళ్ళకి ఏదైనా పరిశ్రమలు పెట్టించడం కోసం గానీ వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ద్వారా ముఖ్యంగా ఈ రోజు గంగపుత్ర సంఘం సభ్యులకు ఒక చిన్న విన్నపం. చేపలు పట్టే అవకాశం ఉండి కూడా మరి మీరు ఇతర చేపల్ని అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని 50 రూపాయలకు లంసంగా అమ్మి రేపు 100కి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది కాబట్టి యూనిటీగా ఏర్పడిన చేపల వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం నష్టపోతున్నాం. గమనించి గంపగుత్తగా వేరే వ్యాపారులకు అమ్మొద్దు. దయచేసి మీరు అందరు దీన్ని మీద ఆలోచన చేయండి. చేపలు పట్టడం ఇష్టం లేని వాళ్ళు ఎవరు పట్టొద్దనే మాట ఉండొచ్చు, కానీ చేపలు వ్యాపారస్తులకు ఇవ్వకుండా